వాగ్దానము పొందు నిమిత్తము మనకు ఓరిమి అవసరమై ఉన్నది అన్నాడు. ఏం కావాలి మనకి? ఆవేశం కాదు, ఓర్పు కావాలి. 30 ఏళ్లకు వచ్చి సేవకి 3.5 ఏళ్ళు చేస్తేనే అంతలా మంట రగిలిందే యేసయ్య. అవునా? అప్పుడు రగిలిన సువార్త అగ్ని ఇంతవరకు చల్లారల రగులుతానే ఉంది. రాజులు వచ్చారు, రంగప్పలు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు, అధికారులు వచ్చారు. దీన్ని అణచివేయాలని, అంతం చేయాలని, లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు, ప్రతిజ్ఞ పూనారు. పూనోళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు. అంతం చేయాలనుకున్న వాళ్ళందరూ అంతమైపోయారు. కానీ సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. అదిగో బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. ఆ నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. ఆ నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సువార్తను అణచివేయాలని, పరిశుద్ధ గ్రంథాన్ని లేకుండా చేయాలని, సేవకులను నాశనం చేయాలని, క్రైస్తవులను అంతం చేయాలని ప్రతినబూనిన చక్రవర్తులు ఎందరో చరిత్ర పుటల్లో కనుమరుగైపోయారు. బైబిల్ గ్రంథమే లేకుండా చేస్తానన్నాడు ఒకడు భూమి మీద. చివరికి వాడింటినే తీసుకొని ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు, బైబిల్ ప్రింటింగ్ ప్రెస్. వాడిపోయాడు. ఏదో 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 అల్పమైన వాటిని చూసుకొని ఎగిరెగిరి పడతా ఉంటారు. ఇది సామాన్యమైంది కాదు. ఒక మనిషి ఆపితే ఆగిపోవటానికి, ఒక అధికారం అడ్డగిస్తే ఆగిపోవటానికి సర్వాధికారి శాసనం ఇది. ఎవరు? బలశౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటియగుదురా. బలశౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటియగుదురా. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడిందును. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. చాలామంది ట్రై చేశారు సువార్తను ఆపేయాలని. అధికారాలు, ప్రభుత్వాలు, రాజ్యాలు, రాజులు, రంగప్పలు, వాళ్ళు పూనిన ప్రతిమలన్నీ అయిపోయినాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా యేసయ్య రగిల్చినటువంటి సువార్త జ్వాల ఇంతవరకు ఆరిపోలా. దాన్ని ఆపటం ఎవడి తరం కాదు కూడా. మహా అయితే మరికొంతమంది ప్రాణాలు తీస్తారు,
మరికొన్ని చోట్ల అడ్డగిస్తారు, మరికొన్ని చోట్ల చట్టాలు చేసి ఏమండి నియంత్రణ చేయడానికి ట్రై చేస్తారు. అది ఎంతకాలం సాగిద్ది? ఇవన్నీ మనం క్రైస్తవ సంఘ చరిత్రలో ఎరగనివా? మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, మతమూఢులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక. క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టె సంఘ కన్యక. ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా, ఒరే ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా. ఒక మనిషిని చంపితే 1000 మంది అగునురా. ఒక జ్యోతిని ఆర్పితే 1000 జ్యోతులు వెలుగురా. ఒకడిని కదిలిస్తే 1000, ఎక్కువ కావద్దంటే ఎవరిని కదిలించొద్దు. దేవునికి స్తోత్రం. ఎంత రివర్స్ మంది క్రైస్తవ సంఘ చరిత్ర మీరు చూస్తే, శ్రమలో ఉన్నప్పుడు మండినంతగా సంఘము నెమ్మదిలో ఉన్నప్పుడు మండల, సంఘమునకు వ్యతిరేకత వచ్చినప్పుడు మండినంతగా సంఘము నిమ్మళంగా ఉన్నప్పుడు మండల. అందుకే మహా అయితే ఇంకొంతమందిని చంపుతారు, కొన్ని ప్రాంతాలు అడ్డగిస్తారు. అడ్డగించండి, చెయ్యండి, ఏమైంది? నడుస్తుంది, నడవలేండి. ఎంతకాలం నడిచిద్ది? ఇంకెంతకాలం? దగ్గరకు వచ్చిందిగా అందరికీ టైం. దేవునికి స్తోత్రం. చాలా సమీపానికి వచ్చింది, చాలా సమీపానికి వచ్చింది. ఈరోజు వ్యక్తులు కొంతమంది నియంత్రించేది కాదండోయ్. భవిష్యత్తులో ఇంకొకటి రాబోతున్నాడు, అంత్య అబద్ధ క్రీస్తు. ఇప్పుడన్నా మనం ఏదన్నా పోరాడాలంటే రాజ్యాంగం మనకిచ్చిన హక్కు అని చెప్పి మనం ఫైట్ చేయడానికి అవకాశం ఉంది, అర్థమైందా? కానీ అంత్య అబద్ధ క్రీస్తు లైన్లోకి వచ్చినప్పుడు ఇక వాడు ఏ రాజ్యాంగాలు లెక్క చేయడు. వాడు సైతానుగాడి సన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు ఏ దేశమును, ఏ అధికారమును దేని లెక్క చేయడు. అన్ని చోట్ల వాడే అధికారి. అందరూ వాడికే మొక్కాలంటాడు. అది అలాంటి శాసనం రాబోతుంది ఇంకా కొద్ది కాలంలో, అర్థమైందా? అలాంటి వాడి టైంలోనే సువార్త ఆగదు. ప్రపంచ మొత్తాన్ని కూడా ఏలేటువంటి ప్రపంచ చక్రవర్తి, ప్రపంచ నియంత వచ్చి హుకుం జారీ చేసిన దినములలో కూడా సువార్త ఆగదు, ఆగదు. అది సువార్తకున్న శక్తి, సువార్తకున్న అధికారం, సువార్తకున్న పవర్, సువార్తకు కర్త అయిన దేవుని ప్రభావము. కొడద గడ్డు కొడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమస్య లేదు. వాడి టైంలోనే సువార్త కొనసాగిద్దని గ్రంథం చెబుతుంటే ఎవడండి ఇప్పుడు ఆపగలిగేది? అసంభవం. దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలములో ఆయన ప్రత్యక్షమై అందరినీ లేపే అంత్య దినము వరకు శుభవార్త కొనసాగుతానే ఉంటుంది, ఆత్మల రక్షణ కార్యం జరుగుతూనే ఉంటుంది. ఆఖరి ఆత్మ కూడా రక్షణ కార్యం పూర్తయిన తరువాతనే ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆఖరి ఆత్మ కూడా రక్షింపబడ్డ తర్వాతనే కడబోరం రోగుతుంది. అప్పటిదాకా నడుస్తాయి అన్నీ. ముద్రలు విప్పబడటం, బోరలు ఊదబడటం, ఆ విప్పబడేటప్పుడు సంభవాలు, ఊదబడేటప్పుడు సంభవాలన్నీ జరుగుతూ ఉంటాయి. కడబూరం రోగింది అంటే ఇంకా చివరి ఆత్మ కూడా రక్షణ కార్యం జరిగింది అని అర్థం.
కడబోరం రోగినప్పుడు ఇక ప్రభు మధ్యాకాశమందు ప్రత్యక్షం అవుతాడు. మృతులు అక్షయులుగా తిరిగి లేపబడతారు. బై లక్ మనం సజీవంగా ఉన్నామనుకో, కాకపోతే కొద్దిగా తలలు నెరిసిపోతాయేమో. ఏమండి, తలలు నెరుపులు ఏముందిలే, ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు కూడా తలలు నెరిసిపోతున్నాయి, అది వేరే సంగతి. కొద్దిగా కొన్ని సంవత్సరాలు గడిచింది కాబట్టి కొద్దిగా బాడీ లాంగ్వేజ్లు మారతాయేమో మనకి. బై లక్ ఆయన ప్రత్యక్షమయ్యేంత వరకు బతికున్నామనుకో, ఇక సత్యావసరం కూడా లేదు. ఈ శరీరాలే ఏలియా శరీరం మార్పు చెందినట్టు, హనోకు శరీరం మార్పు చెందినట్టు ఈ శరీరాలు మార్పు చెంది ఎత్తబడతాం. అయితే మనకంటే ముందు క్రీస్తునందుండి మృతులైన మృతులందరూ కూడా టపా 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 లెగుస్తారు. ఇది క్రైస్తవ విశ్వాసం, వాస్తవిక సత్యం, భవిష్యత్తులో జరగబోతున్న యథార్థ సంభవం. వీడియో చూపించాలనుకున్నావా? చూపించాలని కూడా చూపించా, ఏమైంది? చూడండి. సమాధులన్నీ తెరవబడి పరిశుద్ధులు లేచేటువంటి ఆ ఘట్టం, అక్కడ ఒక ఎముక, ఇక్కడొక ఎముక, ఎంత చల్లా చెదరైపోయినాయి అన్నీ కూడా తిరిగి, అసలు పూర్తిగా మట్టిగా కలిసిపోయినవి కూడా మళ్ళీ తీసుకురాగలడు దేవుడు, మన ప్రభు సమర్థుడు. అదిగో అలాగూ తిరిగి బాడీస్ ఇవ్వగలడు, అలాగూ తిరిగి శరీరాలు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరికీ తిరిగి అక్షయ దేహాలు ఇస్తాడు ప్రభు. ఇదంతా జరిగింది, ఇది ఏదో మూవీ కాదు, ఓ సినిమా కాదు, బైబిల్ చెప్పిన యథార్థ సత్యం. ఇప్పుడు మరి మనం ఏదో కొన్ని వాటిని చూసి మనం ప్రెజర్ అవుతాం, కానీ దేవుడు ప్రెజర్ అవుతాడా? అరే, పోయి శూన్యమైపోయిన బాడీనే మళ్ళా తిరిగి రప్పించగల సమర్థుడు, పోయిన జీవాన్ని తిరిగి రప్పించగల దేవుడు, ఆ జీవాత్మకు మళ్ళీ అవకాశాన్ని ఇవ్వగల దేవుడు, మహిమ దేహాన్ని ఇవ్వగల దేవుడు, ఆయన ప్రెజర్ అవుతాడా? అవడు. అయితే దానికి ఒక కాలము నిర్ణయించాడు, దాని పేరే అంత్యదినము. ఏ దినము? అంత్యదినం. ఏమండి, యేసయ్య 20 ఏళ్ళకు వస్తే ఇంకెంత బాగుండండి. 30 ఏళ్ళకు వచ్చి 3.5 ఏళ్ళు పరిచర్య చేస్తేనే అప్పుడు స్టార్ట్ అయిన సువార్త జ్వాల అంత్యదినము వరకు కొనసాగిద్దే, రగులుతానే ఉంటుంది ఆ 3.5 ఏళ్ల పరిచర్య ప్రభావం. అదే 20 ఏళ్ళకు వచ్చినట్టయితే సేవకి ఇంకో 10 ఏళ్ళు యాడ్ అయ్యేదిగా. ఎందుకు మరి చక్క పని చేసుకుంటూ కూర్చున్నాడు? ఎస్ 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 చుట్టుపక్కల సాతాను బజార్లమ్మిటి వికటాట్టహాసం చేస్తా, దురాత్మలు దయ్యాలు స్వైర విహారం చేస్తా, గంతులేస్తానా సరే ఏమీ పట్టనట్టు చెక్క పని చేసుకుంటా, ప్రజలకు చెక్క బల్లాలు చేసిస్తున్నాడు, వడ్రంగం పని చేసిస్తున్నాడు, అసలు పట్టించుకోలే. ఆ ఫ్యామిలీ బాధ్యత చూసుకుంటా ఉన్నాడు. నేను అంటాను, 20 ఏళ్ల ప్రాయంలో వస్తే బాగుండుగా ప్రభువా సేవకు. నువ్వు 3.5 ఏళ్ళు చేసిన సేవ ఇంత మంట మండితే, అసలు ఇంకొక 10 ఏళ్ళు యాడైతే 13.5 ఏళ్ళు, వామ్మ అసలు ఇక మామూలుగా ఉండేది కాదుగా. ఎందుకయ్యా నువ్వు అప్పుడే రాలేదు, 20 ఏళ్ళప్పుడు ఎందుకు రాలేదు ప్రభువా అంటే, యేసయ్య చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నా తండ్రి నిర్ణయించిన నిర్ణయ కాలం ఇంకా రాలేదు. ఈ మాటను నేర్చుకోవాలి మనం. నా తండ్రి చిత్త ప్రకారము, నా తండ్రి నిర్ణయించిన నిర్ణయ కాలము ఎప్పుడు వచ్చునో అప్పుడు నాకు అన్ని విషయములలో సమాధానం దొరుకుతుంది. నీ కన్నీరు తుడిచేదానికి ఒక నిర్ణయ కాలం దేవుడు డిసైడ్ చేశాడు. నీ ఏడుపు ఆనందంగా మారేదానికి ఒక టైం ఉంది. నీవు ఇన్నాళ్ళు పడిన ఆవేదన నుండి విడుదల పొందడానికి ఒక టైం డిసైడ్ చేయబడింది. నువ్వు పొందగోరి తప్పించి ఎదురు చూసినది నీకు దక్కేదానికి దేవుడు నిర్ణయించిన టైం ఒకటి ఉంది. ఈ వ్యక్తి మారాలి, ఆ వ్యక్తి మారాలి, ఈయన మారాలి, ఆమె మారాలి, మారాలి 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 అని నువ్వు నెత్తికేసి మారుకుంటున్నావు కదా. ఆ మార్పులు కూడా జరగాలి అంటే దానికి దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం రావాలి.
ఈ పాఠం మీకు అర్థమైతే ఇక నేను ప్రార్థన చేస్తా. క్రీస్తునందున్న మనమందరం కూడా ఆయన పలికినట్లు పలకటం సాధన చేయాలి. ఆయనలాగా అడుగులు వేయటం నేర్చుకోవాలి. ఆందోళన పడకూడదు, ప్రసరవ్వకూడదు, కలవర పడకూడదు, కలత చెందకూడదు. దేవుడే ఈ మాటలు చెప్పమని ప్రేరణ కలిగించాడు, చెప్తున్నా. అవి నీ శరీర సంబంధమైన విషయాలైనా, మనస్సు సంబంధమైన విషయాలైనా, ఆత్మ సంబంధమైన విషయాలైనా సమస్తము కృపలో ఉన్న నీకు నెరవేర్చడానికి దేవుడు అన్ని ముందే సంకల్పించి పెట్టాడు, రెడీ చేసి పెట్టాడు, డిసైడ్ చేసి పెట్టాడు. అన్నీ కూడా ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలంలో తప్పనిసరిగా నువ్వు పొందుతావు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఒకేసారి నువ్వు పుట్టకముందే అంత్య దినాన నిన్ను లేపేదానికి వేసాడు ప్రణాళిక. చూడు ఎంత లాంగ్ ప్లానింగో చూడండి ఆయనది. ఎంత సుదీర్ఘమైన ప్రణాళికో చూడు. మా అమ్మాయికి ఈడు మించిపోతుంది అంటే దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం వచ్చేంత వరకు నువ్వు ఎన్ని తిప్పలు పడినా అది ముందుకు రాదు. ఒకవేళ ఆ సమయం వచ్చిందనుకో, రేపే నువ్వు శుభవార్త వినొచ్చు. అది చేస్తాడు ఆయన. అట్లా ప్రతి విషయంలో కూడా రేపే ఒక అద్భుతం చూడొచ్చు నువ్వు. ఆ సమయం ఆసన్నమైతే రేపే ఒక అద్భుత కార్యాన్ని చూడొచ్చు మనం. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఇక ఇప్పుడు నువ్వు ఎన్ని చెబుతావు? అప్పుల సమస్య చెబుతావో, రోగం సమస్య చెబుతావో, ఇంట్లో మారని వాళ్ళ సమస్య చెబుతావో, నీ ఉద్యోగ ప్రయత్నం చెబుతావో, వ్యాపారం చెబుతావో, పని చెబుతావో, లేకపోతే కుటుంబ సమస్యలు చెబుతావో, కేసులు చెబుతావో, నువ్వు అనుభవించే ఏవైనా కావచ్చు, అవి ఎన్నైనా కావచ్చు. వాటన్నిటినీ నీ పక్షముగా నెరవేర్చడానికి దేవుడు అన్ని ముందే సిద్ధం చేసి పెట్టాడు. ఇది నీవు నమ్మాలి. సిద్ధం చేసి పెట్టాడు. ఇది నువ్వు నమ్మితే గుండె ధైర్యంగా ఉంటుంది. కానీ ఇది నిజం, నేను చెప్పేది అబద్ధం కాదు, నిజం.